వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తేల్చి చెప్పారు. చట్టానికి ఎవరు అతీతం కాదని స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బి చీనా ఓబిలేస్తో కలిసి రెవెన్యూ అధికారులతో ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రీసర్వే, ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ సదస్సులు, గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ సంబంధిత ఆర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా విషయాలను జాయింట్ కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేషన్ శాఖ డీఏజీ పుష్పలత, జిల్లా రిజిస్టర్ ఏ బాలాంజనేయులు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు సిఐలు, ఎంఆర్ఓ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. and staff particulars, land particulars, and PGR's revenue service status and reserve status, freeholds of lands status, and FPO. Then this IVRS feedbacks, then court cases, sir, as you mentioned yesterday, sir. Then our appeals status. Sir, if you can see after the bifurcation of the district, sir, now Prakasam district have 38 mandals comprising of nearly 14,343 square kilometers, sir. In that nearly 4,000 square kilometers is forest area. చూపేయాలి, ఇంట్రెస్ట్లో చూపిస్తారు. అప్పుడు ఇట్ గివ్స్ ఏ రాంగ్ పిక్చర్. అది అయిపోయింది మేము అనుకుంటాము, అయిపోలేదు. జేసీ గారు మీరు ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. సో దాని ప్రకారం ఎడిట్ చేస్తాం కదా. నో, యూ హ్యావ్ టు బి హార్ష్. యూ టేక్ అయినా ఎప్పుడైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ గ్రాప్ చేసి వీళ్ళేది కావాలంటే నేను చెప్తాను, పీడిఎఫ్లో పెట్టండి. కొంతమంది ఇద్దరు ముగ్గురు జైల్లో పడేస్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా ఎవరు ఇష్టపడే ఇష్టరాజ్యం కాదు అది. వీఆర్ ఇన్ డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా ప్రివిలేజ్. Nobody is above the law. ఇది ఒక ఇష్యూ మీరు స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. కీప్ విజిటింగ్ దట్ మండల్ ఫ్రీక్వెంట్లీ. దెన్ ఇఫ్ ఐ సీ నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ మార్కాపూర్ ఇస్ తార్లుపాడు ఏమన్నా చెప్పాలి. Tarlupaadu మేము ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము, లేకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది ఆ ఎండోర్స్మెంట్ ఇట్లాంటిది ఇవ్వకండి. అలాంటి ఎండోర్స్మెంట్ నేను ఒప్పుకోను. ఎంక్వైరీ చేసి యాక్షన్ విల్ బి టేకన్ ఇన్ డ్యూ కోర్స్. అని ఏంటి డ్యూ కోర్స్? అది సంబడి హెస్ కమ్ టు యూ, హి హెస్ ఫైల్డ్ అన్ అప్లికేషన్. చేయగలిగితే చేయండి, చేయలేమని చెప్పాలి. క్లియర్ కట్ ఎండోర్స్మెంట్. బై దిస్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కెనాట్ సాల్వ్ యువర్ గ్రీవెన్స్. And you make it clear to that petitioner. మళ్ళీ అటు తిరిగితే ఎక్కడ పోయినా మీ గ్రీవెన్స్ మాత్రం కాదు, ఇది సివిల్ డిస్ప్యూట్. బట్ చేయగలిగింది మాత్రం వదిలేవద్దు. చేయగలిగింది చాలా ఈజీగా చాలా వరకు నాకు ఐ ఫీల్ దట్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ ఫర్ నేమ్ కరెక్షన్, ఫర్ ఇష్యూ ఆఫ్ పటాదార్ పాస్బుక్, ఆర్ ఫర్ స్లైట్ మిస్టేక్ ఇన్ పటాదార్, స్లైట్ ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి రీసర్వే గ్రామ సభలో. కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారా? సార్ వాళ్ళకి మళ్ళీ కొలిచి చూపించాం సార్, వచ్చేదంతా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. ఒక 4-5 కేసులకు మాత్రమే పక్క వాళ్ళు ఇస్తామన్నారు సార్. ఒక 2 కేసుల్లో మాత్రం ఇస్తామన్నారు, కానీ వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తాము, ఇప్పుడు కుదరదు అనే విధంగా చెప్తున్నారు సార్. ఆల్మోస్ట్ విత్ 40 డేస్లో చెప్పి చూసాం సార్, వాళ్ళు ఒప్పుకున్నారు సార్. అందులో 60 మాకు ఇక్కడ ఓల్డ్ సింగరాయకొండ విలేజ్ ఉంది సార్. అది ఎక్కువగా దేవస్థానం భూములు ఉన్నాయని చెప్పి మొత్తం ఆ ఎన్ఎక్ఎస్సీలో పెట్టేశారు సార్. దాదాపు 2018లో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మా ల్యాండ్స్ కావు అని మనకి కమిషనర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ లెటర్ కూడా ఇచ్చేసారు సార్. కానీ తీసేశారు సార్, తీసేశారు. కానీ మా దగ్గర తహసీల్దార్ లాగిన్లో అన్ని డిస్ప్యూట్ కింద, అదర్స్ కింద పోల్ చేశారు సార్. రికార్డ్ టెంపర్
ఫీల్డ్కి వెళ్తే టెంపర్ అయితే డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఏం పెద్ద ఇష్యూ కాదు, ఏదో స్టాంప్ పెట్టి సైన్ కదా చేయడం కాదు. ఏం చెప్పాను వేరే, పట్టా లేదు కానీ రిజిస్టర్లో ఎంట్రీ ఉంది, చేసే డిఫరెంట్. పట్టా ఉంది ఎంట్రీ లేదని అది ఎక్కువ, పట్టా ఉంది కానీ ఎంట్రీ లేదా, లేకపోతే ఎంట్రీ ఉంది కానీ పట్టా లేదు. ఓన్లీ అనగస్ ఉంది సార్, పట్టాలు ఏముంటుంది అది అపోజిట్ కేసు. అనగల్లో ఎంట్రీ ఉంది కానీ పట్టాలు లేవు, మీ దగ్గర లేవు, రాయచూరు దగ్గర లేవు. Small submission, sir. ఇక్కడ the modality of operation there. So they will create the fake patta, sir. Then they will approach the tahsildar or some VRO. They will enter into the mutated the land and automatically the name will come into the this thing, sir. అందుకే what I am telling all the districts is, number one, you digitize all the RSRs and the old records net and they digitize చేశారా, చేయలేదు. వీళ్ళు విలేజ్ మ్యాప్స్, RSRలు ఏదో ఒక ఫస్ట్లీ మంచి అడంగలు చూసుకున్నది. అవి చేయడం వలన మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కలుగుతాయి. సెకండ్ వాట్ ఐ టోల్డ్ ది CCLA ఆఫీస్, ఇది ఒకప్పుడు పట్టా అంటే ఈజ్ వెరీ ఈజీ. ప్లేన్ పేపర్ మీద ప్రింట్ చేసి ఏదో MRO రెవెన్యూ ఆఫీసర్ వాడు స్టాంప్ కొట్టేసుకుని ఏదో సంతకం పెట్టేసుకుని ఇది రాసేసుకుని పట్టా రెడీ అంతే. కానీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ దట్ all the genuine patta, if you can convert into QR code based document, even the pre-printed stationery with security features display, future లో కనీసం ఈ ఫేక్ పట్టాదారులు ఈ ఫేక్ పట్టా పట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు. అంటే డ్రైవ్ లాగా తీసుకుంటే all the genuine pattas, if you can convert into verifiable records. In the sense QR code ఎప్పుడు ఎంట్రీ అయింది, ఎప్పుడు ఇచ్చారు, ఏ రంగంలో ఏ ఫస్ట్లీ, తర్వాత ఎవరు అప్పుడు ఉన్న MRO ఎవరు, ఆ ఎంట్రీ ఉందా లేదా అంతా దీంట్లో వస్తే మన లొకేషన్ రీసర్వ్ అయిపోతే జియో కోఆర్డినేట్స్ అవన్నీ వస్తే ఫ్యూచర్లో అయినా ఆ ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే రేపు కూడా కొత్త పట్టాలు తీసుకునే తిరుగు. సర్వే డీటెయిల్ ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ సర్వే డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ కొరత అయింది, అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే అది కోరుకునేది. నేను మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ది RDOs, MROs, ది స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ అందరూ మ్యాక్సిమం ROR ఉంది. అసలు మనకి వచ్చిన పెట్టేది చూస్తే ఆల్మోస్ట్ 50% ROR. అది డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ROR యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. వీఆర్ అమెండింగ్ ద యాక్ట్. దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేస్తున్నాం. 22 నాకు తెలియదు ఇక్కడ ఏమైనా జిల్లాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు, కానీ అవి కూడా మేమైతే సర్కులర్ ఇచ్చాము. దాని మీద చూడండి. ప్రైవేట్ వాళ్ళని 22 పేరు మీద హరాస్ చేయడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. అది మనకి ఏదో వాళ్ళు పవర్ ఇచ్చారు గవర్నమెంట్ 2007లో కాబట్టి మనం హరాస్ చేద్దామంటే ఇది మంచి పద్ధతి కాదు. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ, సార్ మా ల్యాండ్ ఏది రీజన్ లేకుండా 22 ఏళ్ళు పెట్టారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టండి, డిసైడ్ చేయండి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ మీద హార్ష్గా యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాలి. VROస్ని రెస్పాన్సిబుల్ చేయాలి. ఏమైనా ఎన్క్రోచ్మెంట్ అటెంప్ట్ జరిగిన ఇమీడియట్గా MROకి, RIకి రెస్పాన్స్. RI ఇంటర్మీడియట్ కింద ఈ మధ్యన ఏంటంటే చాలా నిర్వీర్యంగా అయినట్టు నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు తహసీల్దార్ ఉన్నా లేకపోయినా RI మాత్రం ఎప్పుడు ఫీల్డ్లో కనపడేవాడు. RIలు కొద్ది మీ RIస్ని కూడా ఇప్పుడు మీ RIని పిలవలేదు కాబట్టి, బట్ JC గారికి రిక్వెస్ట్, RI వర్క్ని మీరు రెగ్యులర్గా, బికాస్ దట్ ఈస్ ఫర్ యూ ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్. ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్ ఈస్ యువర్ RI.
నెక్స్ట్ ఇస్ ఎంఆర్ఓ. వీళ్ళు ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు, లేకపోతే ఎంఆర్ఓ టైంలో డిస్పోజ్, కానీ ఆర్ఐ క్రిటికల్ లింక్ మన ఎక్కడో విధంగా మిస్సింగ్ అయిపోయింది. అతన్ని మనం రెస్పాన్సిబుల్ చేయలేకపోతున్నాము, అన్స్టేబుల్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఆర్ఐ ఇంటర్మీడియట్ లింక్ ని మీరు మర్చిపోవద్దు. దట్స్ వెరీ క్రిటికల్ లింక్. ఆ క్రిటికల్ లింక్ ని మర్చిపోయి విఆర్ఓ మీద డైరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు అంటే లెట్ ఆర్ఐ ఆల్సో బి ఫుల్లీ ఇగ్నోర్డ్ బికాస్ హీ ఈస్ దేర్ టు సూపర్వైజ్ ఓవర్ విఆర్ఓ. సో లెట్ హిమ్ బి యాక్టివేటెడ్ ప్రాపర్లీ. కోర్ట్ కేసెస్ డిస్పోజల్ కొద్దిగా అందరూ సరిగ్గా మానిటర్ చేయండి, లోకాయుక్త కేసులు మానిటర్ చేయండి, కంటెంప్ట్ కేసులు మానిటర్ చేయండి. ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే నేను అనేది ఏంటంటే టైం టు టైం రేస్ చేస్తామండి. ఐ డోంట్ మైండ్ గెటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఆన్ మై వాట్సాప్ పర్సనల్ ఇష్యూ. ఐ టేక్ అప్ ఈచ్ బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఫార్. we క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ చేసాం. కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకుని సాల్వ్ చేయగలిగింది చేస్తాం, చేయలేదు చేయలేము చెప్తాం. కానీ it is your responsibility to bring it to our notice if there is any field issue. Because they are not coming, I decided to undertake 5 days to, despite the fact that my office work is heavily now it has come pending. But this is equally important. Came to know so many things in the field. I only one by one we will keep sorting out. So with this I thank all of you, especially Collector and DC for sparing their time and organizing this meeting. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏదైతే గ్రవెన్సెస్ వచ్చి రెవెన్యూ సమస్యల గ్రామ సభ దాంట్లో కూడా కంప్లీట్ డిస్పోజల్ చేస్తాం సార్. అదే విధంగా పీజీఆర్ఎస్ ని కూడా ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ అనేది ఎన్షూర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ.